హీరోయిన్ సమంత నాగ చైతన్య గారి మొదటి భార్య, ఇప్పుడు మాజీ భార్య. ఇక నాగ చైతన్య సమంత ఇద్దరు కూడా మనకు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక మధ్యలో ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరు కూడా విడిపోవడం జరిగింది, అంటే డివోర్స్ తీసుకోవడం జరిగింది. ఇక నాగ చైతన్య రెండో పెళ్లిపైన ఇన్ని రోజులకు సమంత గారు స్పందించారు. ఇక సమంత గారు ఎందుకు అంటే నాగ చైతన్య గారి రెండో పెళ్లిపైన ఏం కామెంట్స్ చేశారు, ఇంతకీ నా జీవితం నేనే ఇబ్బంది పెట్టుకున్నాను అనే ఉద్దేశంలో అయితే మాట్లాడారు. ఇక్కడ ఆమె ఒక ఇంటర్వ్యూకు అటెండ్ అయింది సమంత గారు. ఇక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ ఆమెను అడగడం జరిగింది, మీరు నాగ చైతన్య గారు రెండో పెళ్లి చేసుకున్నారు కదా శోభిత గారిని, మరి మీకు ఏమైనా అసూయ ఉందా అని అడిగారు. నాకెందుకండి అసూయ, నాకు అలాంటి అసూయ ఏం లేదు, నేను ఏదో నా జీవితం అలా ఉన్నింది, అలా జరిగింది, అంతేగాని నాకెందుకు అసూయ, నేను ఎందుకు అసూయపడాలి, ఆయన ఏదో పెళ్లి చేసుకున్నాడు, ఆయన బాధన అయింది, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఈ అసూయ చెడుకు మూల కారణం కాబట్టి ఈ అసూయను నా మనసులోకి కూడా రానియను నేను, కాబట్టి నాకేం ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు బాగుంటే చాలు, నా జీవితానికి నేనే బాధ్యురాలని అని కూడా సమంత తాజాగా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇక చూడండి, జీవితము ఎంత వాల్యుబుల్ అయిందో కూడా తెలుస్తుందన్నమాట. అంటే మనం మామూలుగానే కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం, పెళ్ళైన వాళ్ళు మళ్ళీ కూడా వదిలేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఏదో ఒక మూల బాధ ఉంటుంది. ఇక్కడ సమంత గారికి కూడా ఆ బాధ ఉన్నా కూడా ఎన్నో సవాళ్ళను అధిగమించిందామా, ఎన్నో ఇబ్బందులు పడింది. అంటే డివోర్స్ తర్వాత ఏదో ఒక వ్యాధి రావడం, మయోసైటిస్ అని, ఇలా ఎన్నో ఇబ్బందులు పడి కోలుకుని ధైర్యంగా నిలబడింది. నిజంగా సమంత గారికి మనం హ్యాట్సప్ చెప్పచ్చు. ఇలాంటి వారిని మనం ఎంకరేజ్ కూడా చేయాలి. ఎందుకంటే మనకు ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామందికి వస్తాయి, కానీ వాటిని ఫేస్ చేసి తట్టుకుని నిలబడిన వారికే లైఫ్ ఉంటుందన్నమాట. కాబట్టి సమంత గారు ఇక్కడ చాలా ధైర్యంగా నిలబడ్డారు. ఇక నాగ చైతన్య గారి పట్ల ఇప్పటికి కూడా ఆమెకు ప్రేమ ఉంది. ఇక నాగ చైతన్య గారు రెండో పెళ్లిపైన ప్రశ్నించినప్పుడు అదే సమాధానం ఇచ్చారు సమంత గారు, ఇబ్బంది ఏం లేదు, నాకు ఎటువంటి అసూయ లేదు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళిద్దరూ బాగుండాలని కూడా ఇక్కడ సమంత గారు అయితే కోరుకున్నారనమాట. మొత్తానికి ఎవరి జీవితానికి వారే బాధ్యులు అవుతారు. నా జీవితం నా చేతుల్లోనే ఉంటుంది, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి మనం ఏది కూడా ఏదైనా సరే ఒక పని చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కూడా 10 సార్లు ఆలోచించాలి చేసే ముందే, అది కరెక్టా కాదా అని. కరెక్ట్ అంటేనే చేయాలి, కరెక్ట్ కాకపోతే చేయకూడదు. కరెక్ట్ కాకుండా చేసినట్లయితే మనకు ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి బాధ్యతగా ఉండాలి మనకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మనమే జాగ్రత్త చూసుకోవాలి. మన జీవితానికి సినిమాలో చెప్పినట్టు మన జీవితానికి మనమే రాజు, మనమే మంత్రి. కాబట్టి ఏదైనా మీరు కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దాని ప్రకారమే ముందుకెళ్ళండి. ఎవరో చెప్పింది విని ముందుకెళ్ళొద్దు, ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.